అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో పన్నీర్ దమ్ బిర్యానీని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఈ పన్నీర్ బిర్యానీని మీరు ఎన్నిసార్లు చేసినా, ఎప్పుడు చేసినా, ఎంత క్వాంటిటీలో చేసినా ఒకే టేస్ట్తో వస్తుంది, ఇలా నేను చెప్పినట్టుగా చేస్తే. ఇందులోకి యూజ్ చేసే స్పెషల్ బిర్యానీ మసాలాతో సహా ఈ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. ఈ రెసిపీని మీరు నేర్చేసుకుంటే పన్నీర్ బిర్యానీ చేయడంలో మీరు మాస్టర్స్ అయిపోయినట్టే. ఇంటికి చుట్టాలు వచ్చిన స్పెషల్ డేస్లో మీరే ఇంట్లో తయారు చేసుకోవాలనుకున్నా, లేదా నాన్ వెజ్ తిననప్పుడు దమ్ బిర్యానీని ఎంజాయ్ చేయాలనుకున్నా ఇది బెస్ట్ రెసిపీ. ఈ పన్నీర్ దమ్ బిర్యానీలో ఉదయం మీరు బిర్యానీ చేసిన సాయంత్రానికి కూడా పన్నీర్ ముక్క అనేది సాఫ్ట్గా మృదువుగానే ఉంటుంది. మరి ఇక లేట్ చేయకుండా రెసిపీ ఎలా చేసుకోవాలో పక్కా కొలతల్లో చూపించేస్తాను, చూసేయండి. ఫస్ట్ ఈ రెసిపీ చేసుకోవడానికి కొన్ని పొడి మసాలాలు నూరుకోవాలి, అలాగే పచ్చి మసాలా కూడా నూరుకోవాలి. మిక్సీ జార్ కానీ లేదంటే రోల్ కానీ తీసుకోండి. అందులోకి 2 ఇంచుల దాకా దాల్చిన చెక్క, 5-6 యాలక్కాయలు వేసుకుని లైట్గా క్రష్ చేసినట్టుగా గ్రైండ్ చేయాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా కచ్చా పచ్చాగా దంచుకోవాలన్నమాట. ఇలా దంచుకున్న చెక్కని, యాలక్కాయల్ని ఒక పక్కన ప్లేట్లోకి పెట్టుకోండి. ఇప్పుడు దీనికోసం కావాల్సిన బిర్యానీ మసాలా పౌడర్ని తయారు చేసుకుందాము. దానికి బ్లెండర్ తీసుకుని అందులోకి 4 టేబుల్ స్పూన్ల దాకా ధనియాలు వేసుకోండి, 1 టీ స్పూన్ దాకా షాజీరా, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ దాకా దాల్చిన చెక్క, 1/2 టేబుల్ స్పూన్ దాకా యాలక్కాయలు, 1 టీ స్పూన్ దాకా మిరియాలు, 1 టీ స్పూన్ దాకా సోంపు, ఒక 10 లవంగ మొగ్గలు, చిన్న బిర్యానీ ఆకు, అలాగే చిన్న ముక్క జాజికాయ కూడా వేసుకోవాలి. తర్వాత చిన్న ముక్క జాపత్రి వేసుకోండి, అలాగే 1/2 ముక్క దాకా అనాస పువ్వు కూడా వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ దాకా కసూరి మేతి, చిన్న రాతి పువ్వు వేసుకోండి, ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఒక ఎండుమిర్చి కూడా వేసేసి వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేయండి. లైట్ బరకు ఉండాలన్నమాట, మరీ సాఫ్ట్గా మెత్తటి పొడిలా కాకుండా, అలాగని క్రష్ చేసుకున్నట్టుగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. సో మనకి ఈ బిర్యానీ కోసం కావాల్సిన మసాలా పొడి అయితే రెడీ అయిపోయింది. ఈ బిర్యానీ మసాలా పొడితో మీరు నాన్ వెజ్లో అయినా వెజ్లో అయినా ఏ బిర్యానీ అయినా తయారు చేసుకోవచ్చు. ఈ మసాలా పొడి మొత్తాన్ని కూడా మనం వాడము, ఇందులో కొంచెం మాత్రమే వేసుకోవాలి. ఎంత వేసుకోవాలి అనేది నేను చెప్తాను. ఇలా గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా తొక్కవలుచుకున్న వెల్లుల్లిపాయలు, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టేబుల్ స్పూన్ల దాకా అల్లం కూడా వేసుకోండి. 2 లేదా 3 పచ్చిమిరపకాయలని ఇలా తుంచుకుని వేసేసి కాస్త మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసేయండి. మళ్ళీ మిక్సీ జార్ తీసుకోండి. ఇందులో ఒక పెద్ద టమాటాని తీసుకుని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసేసేయండి. అలాగే గుప్పెడి దాకా కొత్తిమీర కూడా మిక్సీలో వేసుకోవాలి. కొద్దిగా పుదీనా కూడా వేసుకోండి, ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా పుదీనా ఆకులు కూడా ఇందులో వేసేసేయండి. ఆ తర్వాత 1/3 కప్ దాకా పెరుగు వేసుకోండి. వీటితో పాటుగా కొద్దిగా ఉప్పు కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేయండి. సో ఇలా పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసేయండి. బిర్యానీ కోసం కావాల్సిన డ్రై మసాలాలు, అలాగే పచ్చి మసాలాలు కూడా నూరుకున్నాం కదా. బిర్యానీ కోసం బియ్యాన్ని నానబెట్టుకుందాం. ఒక బౌల్ తీసుకుని 2 గ్లాసుల దాకా బాస్మతి రైస్ వేసి బాగా శుభ్రంగా కడిగేసేసి మళ్ళీ నీళ్లు పోసి నానబెట్టండి. ఇక్కడ వెయిట్లో బియ్యం చూసుకున్నట్లయితే 1/2 kg అనమాట, 500 గ్రాముల బాస్మతి రైస్. ఒక అరగంట నానితే సరిపోతుందండి, ఆ పైన కొంచెం ఎక్స్ట్రా అయినా ఏం కాదు. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ని తయారు చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయిలోకి ఆయిల్ వేసుకోండి. నేను 1/3 కప్ దాకా ఆయిల్ని ఇందులో వేసానండి. ఇదే నూనెలో ఉల్లిపాయలు వేయించుకోవాలి, పన్నీర్ వేయించుకోవాలి, అండ్ అదే నూనెని మనం బిర్యానీ కోసం కూడా వాడేస్తామన్నమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసి వేయించాలి. పెద్ద సైజులో ఉండే ఉల్లిపాయలు అయితే 2 తీసుకోండి, చిన్నవైతే 3 ఉల్లిపాయల దాకా సరిపోతాయి. ఉల్లిపాయల్ని పొటాటో స్లైసర్తో కనుక కట్ చేసినట్లయితే అన్నీ కూడా ఈవెన్గా కట్ అవుతాయి, వేగటం కూడా ఈవెన్గా వేగుతాయి. ఒకటి మాడిపోవటం, ఒకటి బాగా వేగకపోవటం లాంటివి జరగవన్నమాట. నేను ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా ఒకేసారి వేసి వేయించేస్తున్నాను. మీరు 2-3 బ్యాచెస్ కింద కూడా వేసుకుని వేయించుకోవచ్చు. ఫ్రైడ్ ఆనియన్స్ కరెక్ట్గా రావాలి అంటే ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయలు కొంచెం లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించేసేయండి. గరిటెతో కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే ఉల్లిపాయలు అన్నీ ఈవెన్గా వేగుతాయి. ఈ స్టేజ్ వచ్చిన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేయండి. అప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి క్రిస్పీగా ఒకే కలర్లో మంచి గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చి టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి, ఈ కలర్ వస్తే సరిపోతుందన్నమాట. ఇలా వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని ఒక ప్లేట్లోకి తీసేసేయండి. ఇప్పుడు అదే ఆయిల్లోకి పన్నీర్ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. 400 గ్రాముల దాకా పన్నీర్ వేస్తున్నానండి. కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని వేసుకోండి. పన్నీర్ ముక్కల్ని ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. ఈ పన్నీర్ ముక్కలతో పాటుగా కొంచెం ఉప్పు, పసుపు,
కారం, అలాగే మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా కాస్త చల్లి పన్నీర్ని వేయించండి. ఈ మసాలాస్ అన్నీ కూడా పన్నీర్కి పట్టి ఫ్లేవర్ఫుల్గా తయారవుతుంది. లైట్గా కాస్త క్రిస్పీ లేయర్ వస్తే సరిపోతుందండి. అలా వేయించుకున్న తర్వాత ఈ పన్నీర్ని పక్కకి తీసేసేయండి. మరీ ఓవర్గా కూడా ఫ్రై చేయకూడదు. అలా ఓవర్గా ఫ్రై చేస్తే బిర్యానీలో ముక్క గట్టిగా రబ్బర్లా వచ్చేస్తుంది అనమాట. ఇలా వేయించుకున్న పన్నీర్ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అదే నూనెలోకి మనం పక్కన పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముద్ద వేసేసేయాలి. అలాగే క్రష్ చేసుకున్న చెక్క, యాలక్కాయల్ని కూడా వేసేసేయండి. వీటితో పాటు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా, టమాటా పేస్ట్ కూడా వేసేసేయాలి. ఇవన్నీ వేసి జస్ట్ ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేస్తే చాలన్నమాట. ఆయిల్ పైకి తేలక్కర్లేదు, ఓవర్గా కుక్ చేయాల్సిన పని లేదు. కొంచెం ఆ రా స్మెల్ అనేది పోతే సరిపోతుంది. ఒక 2 నిమిషాలు వేయించేసి స్టవ్ ఆపి ఈ కడాయిని పక్కకి దించేసేయండి. ఇప్పుడు మనం బిర్యానీ ఎందులో అయితే చేసుకుంటామో ఆ బిర్యానీ పాట్ని తీసుకోండి. అందులోకి వేయించిన పన్నీర్ ముక్కలు, ఫ్రైడ్ ఆనియన్స్ని సగం పైనే ఇందులోకి క్రష్ చేసి వేసేసేయండి. అలాగే మనం గ్రైండ్ చేసుకున్న బిర్యానీ మసాలా పౌడర్ ఉంది కదా, అది ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఇందులో వేసేసేయాలి. మిగిలిన పొడిని నెక్స్ట్ టైం ఏదైనా బిర్యానీ చేసేటప్పుడు వాడుకోవచ్చు. తర్వాత వేయించిన గ్రేవీ పేస్ట్ ఉంది కదండి, సో ఆ గ్రేవీ పేస్ట్ని కూడా ఇందులోకి వేసేసేయండి. తర్వాత రుచికి తగినంత ఉప్పు, అలాగే 2 టీ స్పూన్ల దాకా కారం కూడా వేసుకోండి. అంటే స్పైస్ మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి దానికి తగ్గట్టుగా కారం కూడా వేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసేయండి. అంతా కలిసే విధంగా కలిపేసి అడుగున ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. పన్నీర్ ముక్కలు బేస్కి అంటే విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన కాస్త సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కట్ చేసిన పుదీనా, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా పైన కాస్త వేసి స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు మూత పెట్టేసి ఈ బిర్యానీ పాట్ని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ మనం రైస్ని కుక్ చేసుకోవాలి. బిర్యానీ రైస్ని ఫ్లేవర్ఫుల్గా కుక్ చేసుకోవడం కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకుని గిన్నెలోకి 2.5 లీటర్ల దాకా నీళ్లు వేసుకోండి. మూత పెట్టి నీళ్ళని మరగనివ్వండి. నీళ్లు ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులోకి హోల్ బిర్యానీ స్పైసెస్ని వేసుకోవాలి. దాల్చిన చెక్క, అనాస పువ్వు, యాలక్కాయలు, కొద్దిగా మిరియాలు, లవంగ మొగ్గలు, జాపత్రి, బిర్యానీ ఆకు, కొద్దిగా షాజీరా, కొంచెం పుదీనా ఆకులు, అలాగే నిమ్మకాయని ఇలా స్లైసెస్గా కట్ చేసుకుని కూడా వేసుకోండి. వీటితో పాటుగా మనం గ్రైండ్ చేసుకున్న బిర్యానీ మసాలా పౌడర్ని కూడా కాస్త వేయండి. 1 లేదా 1.5 టేబుల్ స్పూన్ల దాకా ఉప్పు కూడా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కూడా వేసేసి బాగా తెరలకాగేంత వరకు మరిగించాలి. ఇలా ఎసరు మరుగుతున్నప్పుడు ఇందులో ఉన్న నిమ్మకాయ తొక్కల్ని పక్కకు తీసేసేయండి. మనం నానబెట్టుకున్న రైస్ని వాటర్ లేకుండా డ్రైన్ చేసేసి ఇందులో వేసేసేయండి. దమ్ బిర్యానీకి రైస్ని పక్కాగా ఎలా ఉడికించుకోవాలో నేను క్లియర్గా చెప్తానండి. మీరు ఎసరులోకి బియ్యాన్ని వేసిన వెంటనే రైస్ అనేది అడుగున సెటిల్ అవుతుంది. ఎలా అయితే రైస్ ఉడుకుతుందో అలా పైకి తేలుతుందనమాట. రైస్ పైకి తేలిన తర్వాత 1-2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేస్తే సరిపోతుంది. రైస్ని కరెక్ట్గా ఉడికించేసుకున్నట్టే. మరీ పూర్తిగా రైస్ని ఉడికించేసినా మీరు దమ్ పెట్టినప్పుడు రైస్ మరీ సాఫ్ట్గా అయిపోతుంది, పొడిపొడిలాడుతూ రాదు. ఇలా రైస్ అనేది కాస్త పలుకున్నప్పుడే మనం ఈ రైస్ని దమ్ పెట్టేసుకోవాలి. పన్నీర్ని అరేంజ్ చేసుకున్న బిర్యానీ పాట్ని స్టవ్ మీద పెట్టుకోండి. స్టవ్ మీద పెట్టేటప్పుడు కాస్త ఒక స్టాండ్ లాంటిది పెట్టుకోండి, అడుగు మాడిపోకుండా ఉంటుంది. దీనిపైన మనం కుక్ చేసిన రైస్ని లేయర్ బై లేయర్ వేసేసేయండి. రైస్ మొత్తాన్ని వేసేసుకున్నాక ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి దీనిపైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకోండి. తర్వాత సాఫ్రాన్ మిల్క్ కూడా వేసేసేయండి. కుంకుమ పువ్వుతో నానబెట్టిన పాలు అనమాట. సో పాలు కూడా పైన ఇలా చల్లేసేసి రైస్ని మనం కొంచెం రాగా ఉన్నప్పుడే తీసేసాం కాబట్టి కొద్దిగా ఎసరు వాటర్ని కూడా వేసుకోవాలన్నమాట. నేను ఒక 1/3 కప్ దాకా ఎసరు నీళ్ళైతే ఇందులో వేస్తున్నాను. పన్నీర్తో పాటుగా రైస్ కాస్త దమ్ అవ్వాలి. పైన కొంచెం 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కూడా స్ప్రెడ్ చేసేసి టిష్యూ పేపర్స్ని పెట్టి కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేయండి. రైస్ డ్రైగా అయిపోకుండా ఉంటుంది. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 20 to 25 మినిట్స్ పాటు స్లోగా దమ్ చేసుకోవాలి. ఆవిరి పైకి పోకూడదు, కింద మంట పెంచకూడదు. అలా ఒక 20-25 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో దమ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆపి మూత అలానే ఉంచి ఇంకొక 15 నిమిషాల పాటు వదిలేసేయండి. ఆ తర్వాత మూత తీసి సర్వ్ చేసుకుంటే గుమగుమలాడే పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. అడుగు కూడా అస్సలు పట్టదండి, పర్ఫెక్ట్గా వస్తుంది. రైస్ అనేది చక్కగా కుక్ అవుతుంది, అలాగే పొడి పొడిలాడుతూ ఈ విధంగా వస్తుంది అనమాట. అండ్ పన్నీర్ కూడా సాఫ్ట్గా నోట్లో అలా కరిగిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మనం యూస్ చేసిన మసాలా పౌడర్ వల్ల గుమాయించేస్తుంది అనమాట. టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ రెస్టారెంట్ టేస్ట్ కూడా దీని ముందు అస్సలు పనికిరాదు, అంత బాగుంటుంది.
మీరు కూడా తప్పకుండా ఈ పన్నీర్ దమ్ బిర్యానీని ఇంట్లో ట్రై చేయండి. యమ్గా ఉంటుందన్నమాట. మరి ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.